గాయత్రి గారు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం. ఒక పక్క చంద్రబాబు గారేమో అమరావతి అభివృద్ధనో, లేకపోతే పోలవరం అని, లేదా కేంద్రం దగ్గరికెళ్ళి నిధులకు సంబంధించి గాని, లేకపోతే పరిశ్రమలకు సంబంధించి రిప్రజెంటేషన్‌లు ఇస్తూ, శ్వేతపత్రాలు విడుదల చేస్తూ, ఆయన పనిలో ఆయన వెళ్తుంటే, మొన్న వినుకొండలో జరిగినటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని జగన్మోహన్ రెడ్డి గారు అదొక పెద్ద అంతర్జాతీయ సమస్యలాగా, లేకపోతే అసలు లా అండ్ ఆర్డరే లేదు ఆంధ్రప్రదేశ్‌లో, లా అండ్ ఆర్డర్ బ్రతికించండి అని చెప్పి ఈ రోజున ఢిల్లీ వెళ్ళి నేను ధర్నా చేస్తాను అని చెప్పేసి ఆయన ప్రకటించడం గాని ఎలా చూడాలి అసలు? అంటే నిజంగా 2019 నుంచి 24 వరకు ఉన్న లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఈ 40 రోజుల్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసింది శవరాజకీయమే. ఆ రోజు కూడా ప్రజల కోసం ఏ ఒక్క పని కూడా చేయకుండా అప్పుడు కూడా అపోజిషనే టార్గెట్‌గా పనుకొని పనులు అంటే సీఎంగా అయ్యాడు. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అవ్వగానే చేసిన ఫస్ట్ పని ఏంటండి? ప్రజావేదిక పగలగొట్టడం. అవునా? అంటే ఏ సీఎం అయినా అలాంటి పనులు చేస్తారు. ఇప్పుడు బాబు గారు సీఎం అయ్యారు. సీఎం అవ్వగానే మీరు చూసుకోండి, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. స్కూల్ పిల్లలకి కిట్లు రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ బ్యాగుల మీద వాటి మీద కూడా జగన్ అన్న ఫోటోలు ఉన్నాయంట. సో వాళ్ళు అడిగారు, వద్దనుకుంటే తీసేసి మనం న్యూట్రల్గా ఇద్దాం అంటే, ఏం పర్లేదు, మళ్ళీ దానికి ఖర్చు ఎందుకు అవసరం లేదు, ఇచ్చేసేయండి అన్నారు. అలాంటి వ్యక్తికి ఈ వ్యక్తికి ఏమన్నా పొంతనుందండి? అంటే ఒక పనికి మన సన్నాసి, నువ్వు ఎక్కడో జైల్లో ఉండాల్సిన వాడికి అనవసరంగా సీఎం అయ్యావు, మా కర్మకాలి. అందుకే ఇప్పుడు ఇలాంటి దారుణాలని చూస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి ఏమని ధర్నా చేస్తాడండి ఢిల్లీ వెళ్ళి? లా అండ్ ఆర్డర్ అంటే ఒక్కసారి ఈ చరిత్రలోకి వెనక్కి వెళ్ళి మరి ఇంకేమైనా మతిమరుపు రోగం ఉందా, లేకపోతే ఏమైనా 5 ఏళ్ళకి అప్పుడు ఏదో అన్నాడు కదా ఏదో ఇంటర్వ్యూలో, ఇలా కళ్ళు మూసుకుంటే ఇలా అయిపోయింది, రేపు మళ్ళీ కళ్ళు మూసుకుంటాను అయిపోయింది అని చెప్పి. మరి అప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే రాష్ట్రం తగలడిపోతుంటే నువ్వు హ్యాపీగా నీ ప్యాలెస్లో కళ్ళు మూసుకొని కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావో తెలియదు. కానీ దారుణంగా, ఎంత దారుణంగా తగలబడిపోయిందో మా దగ్గర ప్రతిదీ డీటెయిల్డ్గా. ఏ రోజు మీ ఎమ్మెల్సీలు పోనీ, ఇప్పుడు ఇందాక మీరు ఒక ఇన్సిడెంట్ చెప్పారు వినుకొండలో. అవును, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు క్రైమ్ ప్రతి చోట పోలీసులు ఉంటారు, ప్రతి చోట మనం కంట్రోల్ చేయలేము. అండ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. అండ్ అసలు దాన్ని చిన్నది అని అనుకోలేదు, చాలా దుర్మార్గమైన ఇన్సిడెంట్. ఈరోజు మేము ఏమన్నా దాని నుంచి చేతులు దులిపేసుకొని అర్జెంటుగా దీని మీ మీద పక్క పార్టీ మీద నెట్టాలని అట్లా ఏం చేయట్లే కదా. మేము ఓన్ చేసుకున్నాం, తప్పు జరిగింది. అనిత గారు వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అసలు మా హోమ్ మినిస్టర్ గారు అండి ఈరోజు దాకా ఎన్ని ప్రెస్ మీట్స్ పెట్టారు? వచ్చింది ఎన్ని రోజులైంది ఆయన ఆవిడ ప్రమాణ స్వీకారం చేసి? మిగతా మినిస్టర్లు కూడా ఎన్ని రోజులైంది ప్రమాణ స్వీకారం చేసి? నువ్వు వెళ్ళి ధర్నా చేసి ఏం చెప్తావు? మేము అవైలబుల్గా లేకపోతే చెప్పాలి, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే చెప్పాలి. మేము తీసుకుంటున్నాం. అరే బాబు, నువ్వు 5 ఏళ్లలో నువ్వు చేసిన డ్యామేజ్ని మేము 50 రోజుల్లో తిరిగి కొట్టడం ఎలా కుదిరిద్ది? ఎంత దారుణంగా అంటే యువత అందరికీ గంజాయి ఇచ్చి కానీ, లేకపోతే కల్తీ సారా ఇచ్చి కానీ, ఇంకేదైనా కానీ విచ్చలవిడతనం పెంచేసేసి, ఇష్టం వచ్చినట్టు రౌడీ రాజకీయం పెంచేసి, ఇప్పుడు సీఎంలుగా కూర్చున్నాడే అపోజిషన్ లీడర్స్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే నీ ఎమ్మెల్యేలే మంత్రులే అపోజిషన్ లీడర్స్ని అసహ్యంగా మాట్లాడుతున్నప్పుడు, అసభ్యంగా ట్వీట్ చేస్తున్నప్పుడు యువత ఏం నేర్చుకుంటారు? మరి ఇప్పుడు వచ్చి నువ్వు మొత్తాన్ని స్పాయిల్ చేసేసి, సిస్టమ్ అంతాన్ని కొల్లబొట్టు చేసేసి, ఈరోజు సడన్గా ఈ 50 రోజుల్లో మేము మొత్తాన్ని మళ్ళీ ఒకేసారి ఏదో చిటికేస్తే ఇటు నుంచి ఇటు మారిపోదు కదా. ఏదైనా సరే ఇప్పుడు ఒక ఇల్లు పడగొట్టు ఎంతసేపు పనండి, అదే ఇల్లు మళ్ళీ పునర్నిర్మించడానికి ఎంతసేపు పట్టిద్ది? అంతే కదా రాష్ట్రం కూడా. ఇప్పుడు ఆయన చూస్తే అంటే బాబు గారు చూస్తే అధికారంలోకి వచ్చాక ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోవట్లేదండి. 18 hours పనిచేస్తాను. చూపించండి నాకు, ఇండియా మొత్తం మీద ఏ సీఎం చేస్తాడు చూపించండి. రేపు నువ్వు ఢిల్లీలోకి వెళ్ళి కూర్చొని ధర్నా చేసి ఏం చెప్తావు? నేను ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఈయన రోజు ప్రెస్ మీట్ పెట్టి నా బండారం బయట పెడుతున్నాడు, ప్రతి వైట్ పేపర్ బయట పెట్టి నేను ఏమేం చేశానో, నేను ఎలా నాశనం చేశానో ప్రతి సంస్థని, పవర్ సెక్టర్ కానీ, లేకపోతే పోలవరం కానీ, లేకపోతే అమరావతి కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, ఏదైనా సరే నేను ఎలా నాశనం చేసావు ఇవన్నీ ఈయన వైట్ పేపర్. ఏదైతే నాకు దమ్ము లేదో, నేను ఊరినే పైకి సింహాన్ని చెప్పుకున్నా కానీ నాకు 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా దమ్ము లేదు కనీసం బయటకు రిలీజ్ చేయడానికి. జీవోలు కూడా ఆఖరికి గోప్యంగా పెట్టుకొని చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చి ఏమని ధర్నా చేస్తాడు? సో ఈయన 18 hours పని చేస్తున్నాడు, అది నాకు సరిపోవట్లేదు ధర్నా చేస్తాడా? నువ్వు ఈయనకి నేను లోకేష్ గారికి చిన్న చెప్తానండి, ఓవర్ నైట్ జియో పాస్ చేశాడు. ఎందుకు పాస్ చేశాడంటే అర్జెంటుగా వకీల్ సాబ్ సినిమా ఆపాలి, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలి, నా దగ్గర ఉన్న టీచర్ని ఎంఆర్ఓని తీసుకెళ్ళి థియేటర్ల ముందు నుంచోబెట్టి బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారా, ఏం టికెట్లు అమ్ముతారు, ఇన్స్పెక్షన్ పెట్టాలని. అసలు ఏ దిక్కుమాల సీఎం అని ఈరోజు దాకా అలా చేయడం చూసావా? అదే ఇప్పుడు లోకేష్ గారు కట్ చేస్తే ఆయన కూడా మొన్న ఒక ఓవర్ నైట్ జియో పాస్ చేశారు. ఏమని పాస్ చేశారు? 25 మంది దివ్యాంగులకి అప్పటికప్పుడు వాళ్ళకి ఐఐటి మెడ్రాస్లో సీట్ తీసుకురావడానికి పాస్ చేశారు. అంటే దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్. అసలు ఏ రోజైనా సిగ్గు సరం ఉందా? అడుగు వెళ్ళి, నీకు రాకపోతే అసెంబ్లీలో వచ్చి కూర్చొని చూడు. ఒక హుందాగా ఉండే ఒక సీఎం
అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలిసింది, సీఎం ఎలా పరిపాలిస్తారు, డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉండాలి, లేకపోతే మినిస్టర్స్ ఎలా ఉండాలి, వాళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలా ఉంటుంది. నువ్వు వచ్చి కూర్చో, బాబు గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఎవరో అతన్ని ర్యాగ్ చేయటం కానీ, అతను ఒక మాట అనటం కానీ ఇవన్నీ చేద్దాం. ఎందుకు? ఆయన మంచితనమే కదా. అదే నీలాంటి సన్నాసుడు కూర్చుంటే ఏముంది, సిగ్గు సల్లా కూడా అసెంబ్లీలో కూర్చొని ఒక సీఎంని నించోపెట్టి ఒక్క ఆయన సింగిల్గా చేసి మీద అందరినీ సస్పెండ్ చేసి ఈ రోజు కూడా మర్చిపోలేరు. ఉన్న మొత్తం 151 మంది చేత ఆయన తిట్టించావు, ఆయన హేళన చేయించావు, అయినా సరే నిలబడ్డాడు ఆయన అక్కడ. నీకు సిగ్గుందా? ఈరోజు నువ్వు వచ్చి కూర్చోగలుగుతున్నావా అసెంబ్లీలో? నువ్వు ఎదుర్కోగలుగుతున్నావా? అంటే అంత అధికారం మతం అనమాట. ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను ఒప్పుకున్నప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం కదా. ఇంతకు ముందు కూడా ఉన్నప్పుడు, నీ పార్టీ ఉన్నప్పుడు కూడా పవర్లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి? ఆ లెక్క తీయమంటావు. ఆ చిట్టా ఎంత పెద్ద లెక్క ఉంటుంది? ఎన్ని పుస్తకాలు రాస్తే నీ చిట్టాలన్నీ బయటకు వస్తాయి? అసలు నీ పోనీ ఎవరో ఎక్కడో కార్యకర్తలు కొట్టుకుంటున్నారు పక్కన పెడితే, నీ సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ చరిత్రలు ఏంటి? నీ వెనకాలండి నీ ఎంపీ, నీ అవినాష్ రెడ్డి, నీ కుడిభుజంలో అంటాడు ఏం చేశాడు? నీ సొంత బాబాని చంపాడు, ఆడనేసుకొని తిరుగుతూ ఉంటావు. మళ్ళీ సిగ్గు లేకుండా మమ్మల్ని ఆర్డర్ గురించి మాట్లాడతావు. ఇంకో పక్కన ఎమ్మెల్సీలు వేసుకొని రేపు పొద్దున వెళ్తానంటావు. ఆ ఎమ్మెల్సీలో ఆడెవడో ఉన్నాడు అంటే ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసినాడు, అయినా సరే ఆడి మీద భుజం మీద చేతులు వేసుకుని తిరుగుతూ ఉంటావు. ఇంకో ఎంపీ ఉన్నాడు, ఎందుకు పనికిరాని ఎంపీ, ఏం చేశాడు? న్యూడ్ కాల్స్ చేసి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసిన అతన్ని వెనకేసుకొచ్చి ఆయన సపోర్ట్ చేయడానికి సిఐడి డిపార్ట్మెంట్ కూడా దింపావు. ఇప్పుడు లేటెస్ట్ ఇంకో ఎంపీ బండారం బయటపడింది. ఒక ఎస్టీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేశారు, ఒక కపుల్ని, ఒక లేడీని ఎక్స్ప్లాయిట్ చేసి, ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఎక్స్ప్లాయిట్ చేసి ఏకంగా ఆయన మరి అది పిల్లలకి అన్నాడో మరి ఏం చేశాడో తెలియదు. ఈరోజు ఆ భర్త పాపం ఇంటి ప్రతి ఛానల్ చుట్టూ తిరుగుతున్నాడు, నాకు న్యాయం చేయండి అని చెప్పి ఒక ఎస్టీ ఫ్యామిలీని. అంటే ఇలాంటి వాళ్ళందరినీ నాశనం చేసి నువ్వు అలాంటి లీడర్ని ఇంకా నీ వెనకాల పెట్టుకుని తిరుగుతున్నావు. అప్పుడు నువ్వేమైనా సొత్తపోసవా? నువ్వేమైనా నీ వెనకాల వాళ్ళందరినీ క్లీన్ చేసుకుని మంచోళ్ళతో తిరుగుతున్నావా? నువ్వు చూపించు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిగింది హత్యలు, ఎవరినైనా సపోర్ట్ చేయడం చూసాము? ఇప్పుడు అక్కడ ఒక కంప్లైంట్ చేస్తే తీసుకోకుండా సపోర్ట్ చేసింది ఏ రోజైనా ఉంటే చూపించండి మాకు. అంతే. ఇప్పుడు ఇంత క్లియర్ కట్గా చేస్తుంటే ఎందుకంటే మొన్న లోకేష్ గారు ఉన్నారు, కువైట్ నుంచి ఎవరో ఒకళ్ళు ఇద్దరు కుర్రోళ్ళు మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం అన్నాను, ఒక్క మెసేజ్, జస్ట్ ఒక్క మెసేజ్ అండి, 48 అవర్స్లో ఆ మనిషి మళ్ళీ ఇండియాలో ఉండేలా చూశారు. అది పాలన అంటే. ఇప్పుడు రేపు వెళ్ళి ధర్నాకి వెళ్ళి ఎన్ని చెప్తావా? నాకు చేతగా లేదు, నేను ఒక దద్దంలా కూర్చున్నాను ఇంట్లో, నేను రాష్ట్రం అంతా తగలడిపోతున్నా, ఎంతమంది యువత కానీ ఎవరైనా బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా సరే నేనేం చూసుకోకుండా కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చున్నాను, మా ఆవిడ చూపించిన సాక్షి ఛానల్ చూస్తా సరదాగా సొల్లు కబుర్లు చెప్పుకుంటే, ఇది ఆ రోజు కూడా ప్రతిపక్షం మీద దాడి చేస్తా కూర్చున్నాను. మరి ఈ రోజు వచ్చినా కూడా ప్రజల కోసం కాదండి. ఇప్పుడు నువ్వు నిజంగా జరిగితే నీ కార్యకర్త నువ్వు ఎంత ఏమైనా వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం చేసావా, ఏం చేసావు? సరే నువ్వు వచ్చి డిమాండ్ చేయి. అప్పుడు నీ కార్యకర్త అయినా సరే ఈ ఫ్యామిలీకి ఇలా ఉంది, గవర్నమెంట్ నుంచి సహాయం కావాలని డిమాండ్ చేయి, ఇస్తాం. అంతేగాని నేను ఢిల్లీకి వెళ్ళి రాజకీయం చేస్తా మరి ఇన్నాళ్ళు ఏం పీకేవో నాకు అర్థం కాదు. నీ చేతిలో పని ఉన్నప్పుడు ఈరోజు చూసావు కదా. ఈరోజు బాబు గారు మనం చూసుకుని ఉంటే ఆయన సొంత పవర్ కోసం ఏదైనా వాడుకున్నారో. ఇప్పుడు ఆయన ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయింది అందరికీ తెలిసిందే. అంటే బాబు గారు మన టీడీపీ కానీ జేఎస్పీ అలయన్స్ వల్ల కూడా వాళ్ళకి ఒక ఎడ్జ్ వచ్చింది, వాళ్ళకి ఒక మార్జిన్ కూడా వచ్చింది కాబట్టి ఈరోజు అక్కడ కూర్చున్నారు. అయినా సరే దాన్ని ఎక్కడ మిస్యూజ్ చేసుకోకుండా రాష్ట్రానికి ఫండ్స్ ఎలా రావాలి, రాష్ట్రానికి ఎలా మేలు జరగాలని చెప్పి ఆయన 2 సార్లు ఢిల్లీ వెళ్తే 2 సార్లు దాని గురించే మాట్లాడారు. దాని రిజల్ట్ ఈ రోజు మనకి బడ్జెట్లో కనిపించింది. మరి నువ్వు ఉన్నప్పుడు సన్నాసుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మరి ఎందుకు ఏం పీకలేకపోయావు? రాజ్యసభ మొన్న కూడా అంటే విజయసాయి రెడ్డి ఎంపీ అంటున్నాడు, ఈ రోజు కూడా రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వాలంటే మా ఎంపీలు ఉండాలి, మీకు మా సహాయం కావాలని వార్నింగ్ ఇస్తున్నాడు. మరి అప్పుడు కూడా అంతే సహాయం కావాలిగా, మరి అప్పుడేం పీకలేనాడు, ఇప్పుడు వచ్చి ఏం పీకుతావు నాకు అర్థం కాదు. అంటే దొంగ నాటకాలు వింటున్నారు కదా జనాలని, కానీ జనాలు విన్నారు, చూశారు, అనుభవించారు. ఒక్కసారి అనుభవించాక ఒక సన్నాసోడు ఒక నియంత మమ్మల్ని పాలించాడు ఎంత దారుణంగా ఉంటుందో అనుభవించాక నాకు తెలిసి ఏ జనాలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఎంపీలు కానీ ఇలాంటి లీడర్లు కానీ ఎవరు నమ్మరు, నమ్మబోరు కూడా. నీ ఇష్టం ఉన్నట్టు దేకు, ఇక్కడి నుంచి దేక్కుంటూ వెళ్తావా ఢిల్లీకి, లేకపోతే కింద పడి దొల్లాడితో నీ ఇష్టం చేసుకో. మా ఇంటికి కూడా పేకలో మేము మళ్ళీ చెప్తాం, నీ డైలాగ్ నీకే చెప్తున్నాం.